ఇంకెంతకాలం నేను ఊరుకోను, ఎంతకాలం ఏడవనని మాట మనం వాడమా? దేవుడు అంటున్నాడు, ఎంతకాలం నా బాధ, నా గౌరవాన్ని అగౌరవంగా మార్చేస్తున్నావు. నువ్వు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతావు, వెళ్ళకూడని చోటకి వెళ్తావు, చెయ్యకూడని చేస్తావు, చెయ్యవలసిని చెయ్యవు. ఎంతకాలం అని దేవుడు బాధపడుతున్నాడు. ఒకవేళ బాధను కనుక మనం తెలుసుకుంటే, ఒకవేళ ఆ బాధను కనుక మనం ఒకవేళ మన జీవితానికి అన్వయించుకుంటే, అయ్యో నా దేవుడు ఇంత బాధపడుతున్నాడా, నా దేవుడికి ఒక గౌరవం ఉంది, నా దేవుడికి ఒక విధానం ఉంది, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన అబద్ధమాడు, ఆయన గౌరవం ఒకటి ఉంది, ఆయనకు ఒక నేమ్ ఒకటి ఉంది. ఆయనకి అర్థమైందా? ఆయనకు టైటిల్ ఒకటి ఉంది. ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధంగా బ్రతకండి అని అన్నాడు. ఆయన బ్రతకలేని వారిని చూసి దేవుడు ఏడుస్తున్నాడు. బ్రతకలేని వారిని ఏ విషయంలో వాక్యము కానిది ఏదైనా పర్వాలేదు,